హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పెద్ద శుభవార్త చెప్పి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ప్రధాని మోదీ గారు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా భారీ శుభవార్తనైతే చెప్పారనమాట. ఇక ఆయన మాట్లాడుతూ మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ నెల 24 నుంచి కూడా ప్రతి రైతుకు కూడా 19వ విడత 2,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం రైతులకు పూర్తి స్థాయిలో మనకు ఈ రైతు భరోసా డబ్బులు అయితే పూర్తిగా జమ చేశామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 21,45,330 మందికి ఇప్పటికే రైతు భరోసా కింద 6,000 రూపాయలను జమ చేశామని, ఇక ఈ రోజు నుంచి కూడా అంటే రోజు విడిచి రోజు డబ్బులు పడుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా మనకు 2 ఎకరాలు 3 ఎకరాల రైతులకు డబ్బులు వేస్తున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 24 నుంచి కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కొంతమంది రైతులకు 2,000 రూపాయలు వస్తాయి, మరికొంతమంది రైతులకు 6,000 రూపాయలను జమ చేస్తామని కూడా ఇక్కడ ఆయన అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు, ఇక రైతు భరోసా ఇప్పటి వరకు ఎంతమందికి జమ అయింది ఏంటనే సమాచారాన్ని అంతా కూడా నేరుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మిగిలిన వారికి కూడా తెలియజేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్ లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. చాలా మంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు రైతు భరోసా డబ్బులను అయితే అందిస్తుందన్నమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 21,45,330 మందికి రైతు భరోసా డబ్బులు అందించామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఒక్కొక్క రైతుకు కూడా కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అప్డేట్ ద్వారా ఇప్పటికే మనకు రైతులకు రైతు భరోసా ద్వారా అయినా ఎన్ని ఎకరాలున్నా కూడా పర్వాలేదు, మీకు డబ్బులు అయితే ఇస్తాం, మీకు తప్పకుండా మేము ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా చెప్పి మరి గత నెల 26వ తారీఖున రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు. రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు 1 ఎకరం వారికి మాత్రమే జమ అయ్యాయని కూడా ఇక్కడ తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా 20 లక్షల మంది రైతులకు పైనే డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పారు. ఇక 2 ఎకరాలు 3 ఎకరాల వారికి ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయన్నారు. ఇక ఈ రోజు 6వ తారీఖు, ఈ రోజు మాత్రమే డబ్బులు పడతాయి. తిరిగి మళ్ళీ కూడా రేపు డబ్బులు పడవు, ఎల్లుండి డబ్బులు పడతాయి, రోజు విడిచి రోజు. ఇలా వచ్చే నెల 31 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు కూడా మీకు యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయన్నమాట. అప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క రైతు భరోసా డబ్బులను అయితే తీసుకుంటూ ఉండొచ్చు, మీకు ఇబ్బంది లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు ఇస్తామన్నారు. ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా ఒకవేళ డబ్బులు రాకపోతే కూడా మళ్ళీ కూడా మీరు ఇలాగా చేసుకుంటే మీకు దాని పరంగా కూడా మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని విధాల మీకు డబ్బులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందనమాట. కాబట్టి రైతులందరికీ కూడా తప్పకుండా డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది అయితే లేదు. ఇక ఇందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా ద్వారా రైతులకు మేలు చేస్తుంటే మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు చేసేందుకు ఆయన వచ్చేశారు. ఇక ఎవరైతే దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను ఇస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 18 విడతల డబ్బులు ఇచ్చింది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు. ఇక రైతులందరికీ కూడా ఈ విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ
ఇప్పటి వరకు 18 విడతలు ఇచ్చాం. ఇక 19వ విడత ఈ నెల 24 నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేయండి అని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా కింద ఇప్పటికే డబ్బులు పడుతూ ఉంటే ఈ పీఎం కిసాన్ ద్వారా కూడా ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలుపుకుని ఇక డబ్బులను అయితే విడుదల చేస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు 6,000 రూపాయలు ఎకరానికి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ కింద 19వ విడత 2 అంటే 1 ఎకరం భూమి కలిగిన రైతుకు దాదాపు 8,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతులకు ఒకేసారి 6,000 రూపాయలు కూడా వస్తాయి. అంటే ఈ సంవత్సరంలో మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 17, 18, 19 3 విడతల డబ్బులు 6,000 ఈ డబ్బులు విడుదల చేసింది కదా, ఈ 3 విడతల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అంటే 17వ విడత గానీ 18వ విడత గానీ మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా ఏదైనా కారణాల వల్ల మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు అందరికీ ఏంటంటే డబ్బులు పడడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఈకేవైసీ కనుక చేసుకోండి ఈ 19వ విడత కంటే ముందు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే జనవరి 31 లోపు ఎవరైతే ఈకేవైసీ మరియు ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటారో, అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి యొక్క పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు వస్తాయనింది. కాబట్టి ఎవరైతే జనవరి 31 లోపు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ డబ్బులంతా కూడా ఒకటేసారి వస్తుందన్నమాట. అంటే 17వ విడత రాకుండా ఉన్నా, 18వ విడత రాకుండా ఉన్నా రెండు ఈ 19వ విడత 3 విడతల డబ్బులు ఒకేసారి వస్తుందని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరం వారికి 6,000 రూపాయలను అయితే విడుదల చేసింది. ఇక ఈ రోజు 2 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 12,000 పడుతున్నాయి. ఇక ఈ నెల 24 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కూడా పీఎం కిసాన్ కింద కొంతమంది రైతులకు 2,000 రూపాయలు, కొంతమంది రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకేసారి మీకు అందరికీ కూడా ఈ పీఎం కిసాన్ మరియు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత డబ్బులు రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మళ్ళీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం ఇస్తాయి. అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మళ్ళీ కూడా మీకు యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వస్తుంది. అలాగే పీఎం కిసాన్ ద్వారా 19వ విడత, 17వ విడత, 18వ విడత ఇవన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు డబ్బులు ఇవ్వడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ రోజు 2 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈ నెల 24 నుంచి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడుతుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే వస్తూనే ఉంటాయి.